అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. డెవలప్మెంట్ చేస్తే గెలిచేస్తామా అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. తన నియోజకవర్గంలో ఒక గ్రామానికి కనీసం రోడ్డు, ఇల్లు, బస్సు లేనటువంటి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చినా ఓట్లు వేయలేదని, స్థానిక రాజకీయాల కారణంగా ఓట్లు కోల్పోయినటువంటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు మాజీ సీఎం కిరణ్. అభివృద్ధి అవసరమే కానీ ప్రజలతో నిరంతరం అనుబంధం కూడా అవసరమంటూ, స్థానిక రాజకీయ సమీకరణాలు కూడా అంతే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయంటూ సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి తీరు, అట్ ద సేమ్ టైం తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక కీలక అంశాన్ని నిర్వహించినటువంటి ఓ కార్యక్రమంలో ఆయన చెప్పినటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కొంతవరకు ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా అభివృద్ధి చేస్తే ఓట్లు పడతాయి, అభివృద్ధి చేస్తే గ్రామాల్లో రోడ్లు వేస్తే లేదా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తే, గ్రామానికి కావాల్సినటువంటి కీలకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తే ప్రజల దగ్గర నుంచి గుంపగుత్తగా ఓట్లు వస్తాయి అనేటువంటి ఒక ఆలోచన నానుడి కనబడుతూ ఉంటుంది. కానీ అభివృద్ధి చేస్తేనే గెలవము, అభివృద్ధి చేస్తేనే ఓట్లు పడవు. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు కూడా ఇదే విధంగా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రధానంగా తన సొంత నియోజకవర్గానికి సంబంధించి మంచాల మంద అనేటువంటి గ్రామంలో తనకు ఎదురైనటువంటి ఒక అనుభవాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి గుర్తు చేసుకోవడం జరిగింది. ఆదర్శ గ్రామంగా మార్చిన ఓట్లు పడినటువంటి వైనం, స్థానిక రాజకీయాలు, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి అనేటువంటి రీతిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్ చేశారు. ఇంతకైనా ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇంకోటి నేను గమనించాను, అభివృద్ధికి ఓటుకి సంబంధం లేదు. ఒక నియోజకవర్గంలో నేను పూర్తి బాధ్యతతో, పూర్తి నమ్మకంతో, అనుభవంతో చెప్తున్న మాట. నాకు ఒక ఊరు ఉంది, మంచాల మంద అని, చాలా రిమోట్ ప్లేస్. 9 కిలోమీటర్లు దానికి రోడ్డు ఉండేది లేదు. నేను ఎమ్మెల్యే 89లో అయినా కూడా ఎప్పుడూ ఆ గ్రామానికి నేను 2002 వరకు పోలేదు ఆ గ్రామానికి. ఎందుకంటే 9 కిలోమీటర్లు నడచాలి. ఎప్పుడూ మా తమ్ముడు పోయేవాడు, లేకపోతే మా పక్కన ఊరు పక్కన మా బంధువులు ఉండేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు. 800 ఓట్లు 900 ఓట్లు ఉంటాయి. నేను పోయేవాళ్ళకి అంతా ఫార్వర్డ్ కమ్యూనిటీని. ఇది మాజీ సీఎం చేసినటువంటి కామెంట్స్. ఎంత అభివృద్ధి చేసినా స్థానిక సమీకరణాలు అంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయా? అభివృద్ధితో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి పోరు, నేతల మధ్య ఉన్నటువంటి కీలక సమన్వయం, నేతలు వ్యవహరించినటువంటి తీరు, క్యాడర్ ప్రవర్తించేటువంటి తీరు కూడా నేత గెలుపునకు కీలకంగా ప్రభావితమైనటువంటి శక్తులుగా పనిచేస్తాయా? ఇదే అంశాన్ని డిస్కషన్ చేద్దాం. నాతో పాటుగా రాజకీయ విశ్లేషకులు రామ్నాథ్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. రామ్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, ఎలా చూడొచ్చు అంటారు? భౌతికంగా కనిపించేటువంటి అభివృద్ధి కన్నా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు గెలుపోటములను నిర్ణయిస్తాయి. ఇది మాజీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్స్. మీరు ఎలా చూస్తారు దీన్ని? ఖచ్చితంగా ఆయన మాటలను మనం ఒకసారి స్థూలంగా విశ్లేషిస్తే ఏంటంటే, రాజకీయాల్లో ఒక స్టాండర్డ్ లేదా ఫిక్స్డ్ ఫార్ములా అంటూ ఏది లేదు. ఖచ్చితంగా పాలిటిక్స్ అనేది చాలా డైనమిక్స్ తో కూడుకున్నటువంటి అంశము. అక్కడ అనేక సమీకరణాలు ఉంటాయి. సహజంగా మనం ప్రభుత్వ అధినేతలు మాట్లాడడం చూస్తుంటాం. మా ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి 2 కళ్ళు, మేము 2 కళ్ళతో ముందుకు పోతున్నాము. సో ఖచ్చితంగా మేము అనుకున్న లక్ష్యాలు చేశాము, మళ్ళీ మాకే అధికారం ఉండాలి అంటూ కూడా మనం గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు మాట్లాడడం కూడా చూసాం. సరే, ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక అనుభవాలను ప్రజల ముందు పెట్టడం వల్ల ఈ చర్చ మరొకసారి రావడం జరిగింది. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాల్లో కేవలం ఎక్కడో పైన కూర్చున్నటువంటి నాయకుడు, పైన కూర్చున్నటువంటి పార్టీ వాళ్ళు ఏదో అభివృద్ధి చేశాము, సంక్షేమం ఇచ్చాము, లేదా ప్రజలకు అన్ని ఇంటి ముందుకు ఇచ్చాము, పథకాలు ఇచ్చాము అనేటువంటిది కాదు రాజకీయం. అంటే వాటితో పాటు చాలా అంశాలు రాజకీయాల్లో ఉంటాయి. వాటిలో స్థానిక నాయకుల యొక్క ప్రవర్తన, స్థానిక నాయకులతో సంబంధాలు, గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి మానవ సంబంధాలు, అలాగే కుల సమీకరణాలు, సామాజిక సమీకరణాలు, ఇలా చాలా అంశాలతో రాజకీయం అనేది కూడుకొని ఉంటుంది అని చెప్పడం మనకు అక్కడ కనపడింది. కాబట్టి సో ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఏదో పైన ఒక సెంటర్ గా ఒక నాయకుడు ఉన్నాడు, మొత్తం ఆ నాయకులతోనే ఫోర్స్ఫుల్ గా ఒక ఎన్నిక జరుగుతుందని కానీ ఒక రాజకీయం జరుగుతుందనేది కాదు. ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీ ఉండాలా, స్థానిక నాయకులతో సంబంధాలు ఉండాలా, ముఖ్యంగా మానవ సంబంధాలు చాలా కీలకం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం స్థూలంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏదో అభివృద్ధి చేసినాము, ఏదో వాళ్ళకు కావాల్సినట్టు ఇచ్చినాము, ఒక రోడ్డు వేసినాము, ఒక గుడి కట్టినాము, ఒక బడి కట్టినాము, ఒక బస్సు తెప్పించినాము అనేదే కాదు రాజకీయము. ఖచ్చితంగా మానవ సంబంధాలు చాలా కీలకము. ఆ డైనమిక్స్ లో రాజకీయం ఉండాలని చెప్పడం కనబడుతుంది.
అంటే అంటే రామ్నాథ్ గారు, అంటే ఒకవేళ పైనుంచి అంటే కేంద్ర స్థాయి నుంచి నిధులను మంజూరు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు పూర్తి స్థాయిలో ఆమోదం తెలపడం, ఈ మొత్తం ప్రక్రియ చేపట్టడం కన్నా లోకల్ లీడర్ కూడా ఓటర్లను దూరం చేయగలరు అనుకోవచ్చా? అంతే కదా, ఖచ్చితంగా. ఇప్పుడు అదే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మానవ సంబంధాలంటే సహజంగా ఇప్పుడు గ్రామాలలో ప్రజలు ఎట్లుంటదంటే, వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ తక్షణం ఆ సమస్యకు ఏ నాయకుడు సంబంధిస్తాడు, ఆయన ఏ పార్టీలో ఉన్నాడా అనేది కాసేపు మనం పక్కన పెడితే, ఆ వ్యక్తి మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మనతో రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, అలాగే శుభకార్యాలనండి లేదా తావునండి లేదా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎలా ఎలా రియాక్ట్ అవుతున్నారు. సో ఇలాంటి చాలా అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఈ రోజులో చాలా మంది డబ్బుతో కూడుకున్న వాళ్ళు వ్యాపారాలలో సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి కొంత పేరు రావాలనుకునే వాళ్ళు రావడంతో కొంత రాజకీయాలలో డబ్బు ప్రభావం ఎక్కువైపోయి కేవలం ఏదో డబ్బు ఉంటేనే మనం రాజకీయంలో గెలుస్తాము అనేటువంటి నేపథ్యాలు కూడా చూస్తున్నాం. కానీ మేబీ అలాంటి వాళ్ళు లేదా ఒకసారి లేదా వాళ్ళ టైం బాగుంటే 2 సార్లు గెలవచ్చేమో, కానీ సుదీర్ఘకాలం గతంలో చూసినట్టుగా 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు అయినటువంటి నేపథ్యాలు ఈ మధ్యన మనకు కనపడ్డాయి. అంటే వాటికి కారణం ఏంటంటే ఖచ్చితంగా స్థానికంగా మంచి సంబంధాలు ఉండాలా, బలమైనటువంటి కుటుంబ విలువలు వాల్యూస్ ఇవన్నీ కాపాడుకుంటా పోతే ఖచ్చితంగా మనకంటూ ఒక గుర్తింపు, మనకంటూ విజయం ఖచ్చితంగా దక్కుతుంది. అలాగే ఓటర్ మహాశయుడు కూడా మన వైపు ఉంటాడు అని చెప్పినట్టుగా చూడాలి మనం. సార్ ఇంకోటి, అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నేతలు, ముఖ్యమంత్రి అయినా లేదా మంత్రుడైనా సొంత నియోజకవర్గానికి అందుబాటులో ఉండడం అంటే కొంతవరకు క్రిటికల్ గానే కనిపిస్తూ ఉంటుంది షెడ్యూల్ ప్రకారం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంత అభివృద్ధి చేసినటువంటి నాయకుడైనా స్థానికంగా ఉన్నటువంటి సమీకరణాలను ఒకవేళ మేనేజ్ చేయలేకపోతే ఇంకా ఓటమి తప్పదు అనుకోవాలా ఇలాంటి పరిస్థితులు? అంటే ఇలాంటి స్టేట్మెంట్ తో ఖచ్చితంగా ఇది మీరు అడిగింది చాలా మంచి ప్రశ్నగా చూడాలా. అంటే సహజంగా ఏంటంటే ఎవరైతే మంత్రి పదవులు వస్తుంటాయో తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ లో చాలా మంది మంత్రులు ఓటమి పాలవుతుంటారు. అంటే వాటికి కారణం ఏంటంటే మంత్రిగా వాళ్ళకు రెస్పాన్సిబిలిటీస్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కోఆర్డినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు సహజంగానే కొంత నియోజకవర్గానికి కొంత దూరం జరగడం లేదా కొంత అందుబాటులో లేకపోవడం జరుగుతూ ఉంటది సాంకేతికంగా. సో అలాంటి సందర్భాలలో జరిగేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా వాళ్ళు ఓడిపోతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను మంత్రిగా ఉన్నాను, గతంలో కంటే నిధులు ఎక్కువ తెచ్చాను, గతంలో కంటే అభివృద్ధి చాలా ఎక్కువ చేశాను నా నియోజకవర్గానికి నా జిల్లాకు అనేటువంటి ఒక భావనలో ఉంటారు. కాకపోతే అక్కడ స్థానికంగా జరిగేటువంటి ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే వ్యక్తులతో కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, లోకల్ గా కొన్ని ఈక్వేషన్స్, కొన్ని బలమైన సామాజిక వర్గంలోని నేతలు కొంత దూరం కావడం, సో ఇలాంటి అంశాలు కూడా మన యొక్క గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే సార్, నాకు ఇంకొక మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి, మీ ఒపీనియన్. సాధారణంగా విజయం సాధించాలంటే 50% అభివృద్ధి కావాలి లేదా 50% స్థానికంగా ఉన్నటువంటి సమీకరణాలు బేరేజ్ వేసుకుని వాటిని మేనేజ్ చేసుకోవాలి. ఇవి రెండు కాకుండా ఇంకా కొత్త నిష్పత్తితో ఏమైనా ఈక్వేషన్స్ ఉంటాయి అనుకోవచ్చా? అదే నేను ఏమంటానంటే పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్ అని నేను చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటుంటాం. కాబట్టి పాలిటిక్స్ లో ఏంటంటే మనం ఏ రోజుకు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ను కూడా మనం ఫాలో అప్ చేసుకుంటా మన యొక్క గ్రౌండ్ వర్క్ ను, మన యొక్క ఫ్రేమ్ వర్క్ చేసుకోవాలి తప్ప నాకేదో చాలా లెగసీ ఉంది, నేను గతంలో చాలా అభివృద్ధి చేశాను, ప్రతి ఊర్లో నా సొంత అభిమాని ఉన్నాడు అనేటువంటి కోణంలో మనం పట్టించుకోకుండా పోతే ఖచ్చితంగా మనం ఓటమి పాలవుతాం అనేది చాలా మంది ద్వారా మనకు తెలిసిందే. కాబట్టి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళకు ఒక చిత్తశుద్ధి ఉండాలా, ఒక కమిట్మెంట్ ఉండాలా. వ్యక్తిగత జీవితం కంటే ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క జీవన చేంజ్ లో మనం ఏ విధంగా మార్పు తేవాలా, వాళ్ళ యొక్క మెరుగైన వసతులు ఎలా క్రియేట్ చేయాలా, వాళ్ళతో మానవ సంబంధాలు ఎలా మెయింటైన్ చేయాలా, సో ఇలాంటి అంశాలే చాలా ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. వాటితో పాటు ఇంకా ఎక్కువ శాతం ప్రభావితం చేసేటువంటి ఈ రోజు అంశాలు ఏమున్నాయంటే కుల సమీకరణాలు, సామాజిక సమీకరణాలు కూడా చాలా కీలక భూమిక పోషిస్తున్నాయి. మీకు ఇంకా ఒకసారి ఈ సందర్భంగా మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక 2 నెలల క్రితం ఒక వేదికలో మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం మనం అన్ని చేసినా కూడా గెలుస్తామనేటువంటి గ్యారంటీ లేదు ఈ రోజుల్లో అని మాట్లాడడం కూడా చూసాం. అలాగే గతంలో 2024 ఎన్నికల ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు ఆయన కూడా మాట్లాడాడు, నేను చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాను, చాలా డీబీటీ ద్వారా అనేక పథకాలు మహిళలకు చాలా చేశాను, సామాజిక సమీకరణాలు పాటించాను, ఎన్నో చేశాను, ఆయన కూడా ఈ ఫలితాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయని చెప్పాడు. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రజల యొక్క నాడిని కానీ ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందడంలో ఇంకా ఎక్కడో గ్యాప్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కడో లోపాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదో పైన కూర్చున్న నాయకుడు ఒక్కడే ఏదో మొత్తం మేనేజ్ చేసి నా కంట్రోల్లో నా చేతిలో ఉంది అనుకుంటే సరిపోదు. వాటితో పాటు గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులతో ఒక సంస్థాగత నిర్మాణాలు ఉండాలా, అలాగే ఒక
అందరితో కనెక్టివిటీ ఉండాలా, ఎక్కడ కోఆర్డినేషన్ ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాలా, ఇలా చాలా అంశాలు ఉంటాయి అనేది మనం స్థూలంగా ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి మాటల్లో కనుక్కున్నట్టుగా చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత అభివృద్ధి సంక్షేమం అనేటువంటి కార్యక్రమాలతో ఉంటే మాత్రమే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారు అనేటువంటి ఒక రకమైనటువంటి భ్రమతో ఉంటే ఓటమి బాట కూడా పట్టక తప్పదు అనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా కొంతవరకు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రధానంగా డెవలప్మెంట్ చేస్తే గెలుస్తామా అంటూ కూడా మాజీ సీఎం ఇప్పటికే కామెంట్ చేశారు. తన నియోజకవర్గంలో ఒక గ్రామానికి, మంచాలమంద అనేటువంటి గ్రామానికి దాదాపు ఒక 9 కిలోమీటర్లు రోడ్డు లేదని, ఒక 800 నుంచి 900 ఓట్లు ఉన్నటువంటి ఆ గ్రామంలో ఎంత అభివృద్ధి చేసిన చివరకు అంటే ఎన్నికల ఫలితాల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ ను బేరీజు వేసుకున్న తర్వాత తన యొక్క అనుభవాన్ని కూడా ఆయన పంచుకోవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కూడా దారి తీస్తున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి కులం లేదా స్థానికంగా ఉన్నటువంటి నేతల మధ్య పోరు లేదా నేతల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఈ మొత్తం కూడా ప్రజలతో మమైకమవుతున్నటువంటి తీరు ప్రతి ఒక్కరికి నాయకుని గెలుపునకు కీలక పాత్ర పోషిస్తాయి అనేటువంటి రీతిలో మాజీ సీఎం కామెంట్ చేశారు. భౌతికంగా మనకు కనిపించేటువంటి అభివృద్ధి కన్నా స్థానికంగా ఉన్నటువంటి సమీకరణాలే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. రాష్ట్ర స్థాయి నుంచి పూర్తి స్థాయి నియోజకవర్గానికి కావాల్సినటువంటి, గ్రామానికి కావాల్సినటువంటి నిధులు మంజూరు చేసిన, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన స్థానిక నాయకత్వంతో ఉన్నటువంటి అనుబంధం, ప్రజలతో మమేకమవుతున్నటువంటి తీరు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అవే ఓట్లు పడతాయి అనేటువంటి కామెంట్స్ మాత్రం మాజీ సీఎం దగ్గర నుంచి వస్తున్నాయి. ఇంతకు ఆయన ఏమన్నారు మరి చూద్దాం. ఇంకోటి నేను గమనించాను, అభివృద్ధికి ఓటుకి సంబంధం లేదు. ఒక నియోజకవర్గంలో నేను పూర్తి బాధ్యతతో, పూర్తి నమ్మకంతో, అనుభవంతో చెప్తున్న మాట. నాకు ఒక ఊరు ఉంది, మంచాలమంద అని, చాలా రిమోట్ ప్లేస్. 9 కిలోమీటర్లు దానికి రోడ్డు ఉండేది లేదు. నేను ఎమ్మెల్యే 89లో అయినా కూడా ఎప్పుడూ ఆ గ్రామానికి నేను 2002 వరకు పోలేదు ఆ గ్రామానికి. ఎందుకంటే 9 కిలోమీటర్లు నడచాలి. ఎప్పుడూ మా తమ్ముడు పోయేవాడు, లేకపోతే మా పక్కన ఊరు పక్కన మా బంధువులు ఉండేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు. 800 ఓట్లు 900 ఓట్లు ఉంటాయి. నేను పోయేవాళ్ళకి అంతా ఫార్వర్డ్ కమ్యూనిటీనే. ఒకరికి ఇంటిపైన చెత్త లేదు, ఒకరికి ఇల్లు సరిగ్గా లేదు, రోడ్డు లేదు, వారికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు. ఇది చూసి 2004లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రద్ధ తీసుకొని అందరికీ ఇండ్లు కట్టించా. 500 ఇండ్లు ఆ ఒక్క గ్రామానికి ఇచ్చా. అది చిన్న గ్రామమే, పెద్ద గ్రామం కాదు. ఒక 1200 ఓట్లు ఉంటాయి. దాన్ని సపరేట్ చేసి మండల్ ప్రెసిడెంట్ కూడా ఆ గ్రామం వాళ్ళకే ఇచ్చా. ఆ మండలానికి మంచి చెక్ డ్యామ్స్ 2 కట్టించా. వాళ్ళకి ఒక 4000 ఎకరాలు నీళ్ళు వచ్చేట్టుగా చెక్ డ్యామ్స్ కట్టించా. రోడ్డు 9 బిగ్గెస్ట్ రోడ్ ఇన్ PMGSY స్టేట్లో 6.5 కోటి రూపాయలు ఆ ఊరికి వేయించా. రోడ్డు వచ్చింది, బస్సు వచ్చింది, ఇండ్లు వచ్చాయి, నీళ్ళు వచ్చాయి పొలాలకి. ముందర ఎలక్షన్లో 300 ఓట్లు నాకు మెజారిటీ వచ్చింది. ఆ ఎలక్షన్లో 30 ఓట్లు మెజారిటీ వచ్చింది. అభివృద్ధికి ఓటు పడుతుంది అనుకునేది పొరపాటు. మానవ సంబంధాలకు ఓటు పడుతుంది. దీంట్లో ఎందుకు ఇట్లా జరిగిందని విశ్లేషణ చేశా. అక్కడ నాతో ఉన్న కొంత నాయకులు కొంచెం డబ్బు సంపాదించుకున్నారు. వాళ్ళు చిన్న సైకిల్ కూడా లేని వాళ్ళు మోటార్ సైకిల్, కార్లు, గేర్లు కొనుక్కున్నారు. వారి పైన అసూయతో వారి రాజ్యం ఈడ మళ్ళా గెలిచారు, ఇక్కడ మనకు వచ్చిందంటే మెజారిటీ వస్తుంది, వాళ్ళకి పేరు వస్తుంది, నేనెందుకు ఓటేయాలని ఊర్లో వాళ్ళంతా వ్యతిరేకం చేస్తారు. సో దీంట్లో రాజకీయం అనేది చాలా కష్టమైన విషయం. ఓ ఫార్ములా ఉండదు దీనికి. ఒక ఫార్ములా ఇది చేస్తే మనం గెలుస్తాము, ఇది చేస్తే మనం ఓడిపోతామని ఉండదు. భగవంతుని అనుగ్రహం ఉంటేనే గెలుస్తాము, భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఓడతాము. ఇక్కడ భగవంతుడు ఎవరు? ఓటర్ మహాశయులు. ఓటర్ మహాశయులు తలుచుకుంటే గెలుస్తాం, ఓటర్ మహాశయులు తలుచుకోకుండా అంటే ఓడిపోతాం. అది పరిస్థితి.